శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి బుధుడు గురువు, ఆరింట కుజుడు, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో శుక్రుడు. కోర్టు వ్యవహారాది తీర్పుల్లో మీకు అంతగా న్యాయం జరగకపోవచ్చు. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పక్షాన తీర్పు ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాస్తంత బాధకి గురి చేయడము, నష్టానికి గురి చేసే విధంగా ఉంటుంది. అయిన వాళ్లతో, సన్నిహితులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులను పరిష్కరించుకోవడానికి మీ వైపు నుంచి ఏమాత్రం ప్రయత్నం చేయరు. నా వైపు నుంచే తప్పేం లేదు, నా తప్పేం కాదు, ఇది అవతల వాళ్ళదే తప్పు అన్నటువంటి ఒక వైఖరిని, ఒక దృఢ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలలో లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సంబంధించి ఏర్పాట్లు, వనరులలో ఏదైతే మీరు ధన సహాయం కావచ్చు, ఆ ఏర్పాట్లకు తగినట్టుగా మీరు కృషి చేయడం కావచ్చు, అవి కాస్తంత లోపించడము, వాళ్ళకి వెలితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: శ్రీ దుర్గాదేవి స్తోత్ర పారాయణ ప్రతిరోజు చెయ్యండి. దీని వలన మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఏవో అవి కొనుక్కోవాలని, ఇవి కొనుక్కోవాలని, ఆ కార్యక్రమాలకు సంబంధించి, ఈ వ్యవహారాలకు సంబంధించి ఏదో ఒక విధమైనటువంటి ఖర్చులు రావడం అనేది ఉంటుంది. వస్తువులు, ఆభరణాలు, పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. కాస్తంత జాప్యం జరుగుతుండొచ్చు, అంత మాత్రమే. అంటే ఈ వస్తువు కొనుక్కోవాలా, ఆ వస్తువు కొనుక్కోవాలా అన్న కంపారిజన్లో మాత్రము టైం వేస్ట్ అయిపోయే విధంగా ఉంటుంది. కాస్తంత అవగాహన ఉన్నవాళ్ళని, నాణ్యత గురించి చెప్పగలిగే వాళ్ళని మీతో కూడా తీసుకొని వెళితే అన్ని విధాల మంచిది. బయట ఏవో డూప్లికేట్స్ కొనుక్కొని మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇంత కంపారిజన్స్ చేసుకొని ఆ చెకింగ్స్ చేసి, ఈ చెకింగ్స్ చేసి కూడాను మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విపరీతమైనటువంటి ఆలోచనలు పెరగడము, ఒకదానికొకటి పొంతన లేకుండా సుదీర్ఘ సమయాన్ని ఈ ఆలోచనలకే కేటాయిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.